బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. చూడు, నీది ప్రేమ కాదు, వ్యామోహం. దాన్ని ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ మాట అనడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. చూడు, కార్తిక్ దీప మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పుడే కార్తిక్ దీపకి సొంతం అయ్యాడు. అలాంటి తన తాళిని ఇంకొక ఆడదానికి పంచివ్వాలంటే ఏ ఆడది ఊరుకుండదు, చూస్తూ ఒప్పుకోదు. దీప కనుక నీకు చెంప దెబ్బతో సరిపెట్టింది. అదే నేనైతే నేను ఉన్న ప్లేస్లోనే ఏం చేసేదాన్నో కూడా ఊహించలేవు అని వినగలే. మమ్మీ అని వినగలే. ఏంటి మమ్మీ? చూడు, నీ ప్రవర్తన మారి నీ బుద్ధి సరిగ్గా అయింది. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావని మేమందరం భ్రమపడ్డాం. అంటే నీ ప్రవర్తన ఏమాత్రం మారలేదన్నమాట. మా అందరి ముందు నటించావన్నమాట. అవును, నేను నటించాను. ఎందుకంటే మీ అందరూ ఒక నిజాన్ని అబద్ధం చేసేసి ఇక దాంట్లోనే బ్రతకమంటే నేనెలా బ్రతుకుతాననుకుంటున్నారు? అందుకే చెప్తున్నాను, నేను బావని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేను, ఇంకొక పెళ్ళి చేసుకోనే లేను అని అనగానే అక్కడే ఉన్న కార్తీక్, అంటే ఏంటి పెద్ద మేడం? అంటే నువ్వు గౌతమ్తో నిశ్చితార్థం చేసుకుంటానని ఒప్పుకోవడం, అలాగే తర్వాత నిశ్చితార్థం చేసుకోవడం, ఇదంతా కూడా అబద్ధం అన్నమాట. అంటే అప్పుడు కూడా నువ్వు కావాలనే గౌతమ్ని పెళ్లి చేసుకుంటాననే అందరి ముందు నటించావన్నమాట అని వినగానే ఇక దశరథ, జ్యోత్స్న, కార్తీక్ అడుగుతున్నాడుగా, చెప్పు. ఆ రోజు గౌతమ్తో నీ నిశ్చితార్థం ఆగిపోతే దీప నీ జీవితాన్ని నాశనం చేసేసిందని ఆ రోజు ఎంతో బాధపడ్డట్టు మా ముందు నటించావా? చెప్పు, మాట్లాడవేంటి అని వినగానే, అంటే డాడీ అది అని అంటూ ఉంటే ఇక పారిజాతం, దశరథ అంత మెల్లగా అడుగుతావేంటి? అది అక్షరాల నిజం. అవును, దీనికి ఆ గౌతమ్ గాడంటే ఇష్టం లేదు. కానీ నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకుందో తెలుసా? దీపని మీ అందరి ముందు ఫోన్లు చేయడానికి. ఏంటి పిన్ని మీరు అంటుంది? అవును, కావాలంటే ఇదిగో, ఒరే కార్తీక్, ఆ వీడియో చూపించండిరా అని అనగానే కార్తీక్ ఇంకా ఒక్కసారిగా గౌతమ్ వాళ్ళ ఇంట్లో దీప వెళ్ళినప్పుడు జరిగిన ఇష్యూలో జ్యోత్స్న ఉంటుంది కదా, ఆ వీడియో కాల్ని అది చూపిస్తాడు, సీసీ కెమెరా వీడియోని. అది చూసిన సుమిత్ర అలాగే దశరథ, శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, కార్తీక్ ఏంట్రా ఇదంతా అని అనగానే, అవును తాత, టైం వచ్చినప్పుడు జ్యోత్స్న గురించి నిజం చెప్పొచ్చని ఈ నిజం నాకు తెలిసిన ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను. దీపకి ఎలా అయితే గౌతమ్ మంచివాడు కాదని తెలుసో అదే రోజు ఈ జ్యోత్స్న మేడం గడికి కూడా అక్కడికి వెళ్ళారు. తనకి కూడా ఆ రోజే తెలుసు. కానీ తను మీ అందరి ముందు గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇంకా తన ప్లాన్ ప్రకారం అమాయకురాల్లాగా మమ్మల్ని అందరినీ అక్కడికి ఇన్వైట్ చేసింది. అలాగే దీపని నన్ను కూడా క్యాటరింగ్ పేరుతో అక్కడికి వచ్చేలా చేసింది. ఎందుకంటే గౌతమ్ని చూసిన దీప ఖచ్చితంగా ఆ నిశ్చితార్థాన్ని ఆపేస్తుంది. అప్పుడు ఈ నేరం మొత్తం దీప మీద కదా వెళ్తుంది. అందరూ దీపని కదా తిట్టుకుంటారు. అందుకే జ్యోత్స్న గౌతమ్ గురించి నిజం తెలిసినా కూడా ఆ రోజు మీ అందరి ముందు అబద్ధం చెప్పింది. దీపని అందరి ముందు దోషిగా నిలబెట్టింది. కానీ నిజం ఇది. ఆ రోజు నేను ఇది చూపిస్తే మీరు నా మాటలు నమ్మేవారు కాదు, అంతెందుకు ఈ వీడియో కూడా చూసేవారు కాదు. అందుకే టైం వచ్చినప్పుడు చూపిద్దామని ఆగాను. దీనికన్నా మంచి టైం ఇంకొకటి లేదు, అందుకే చెప్పాను అని అనగానే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న, బావా టైం చూసి నన్ను బాగానే లాక్ చేసావు కానీ అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. మమ్మీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా గౌతమ్ మంచివాడు కాదు కదా. కాదే, ఆ విషయం నీకు తెలిసి కూడా కుటుంబం పరువుని అందరి ముందు అలా తీస్తావా? దీపని అందరి ముందు దోషించడం కోసం అలాంటి వెధవతో 2 సార్లు ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటావా? మమ్మీ, నన్నేం చేయమంటారు మీరు? ఎంత చెప్పినా నా మాట మీరు వినట్లేదు. అందుకే చూశాను, దీపని మీ అందరి ముందు ఫోన్లు చేద్దామని అలా చేశాను. బావ చెప్పింది నిజమే, కానీ నేను ఇదంతా ఎందుకు చేశానో ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నాకు బావ అంటే ప్రాణం. బావ కాకుండా ఇంకొక అతన్ని నేను భర్తగా ఊహించుకోలేను. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు అని వెనకాలే, నోర్బై, ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కార్తిక్కి నీకు ఎటువంటి సంబంధం లేదు. కార్తిక్ దీప భర్త, దీపకి మాత్రమే భర్త. ఇంకొకసారి నువ్వు కార్తిక్ పేరు నీ నోటితో మాట్లాడినా నేను ఊరుకోను. మమ్మీ, నేను నోటితో మాట్లాడుతుంటే నీకు ఇంత బాధగా ఉంది, మరి నా మనసంతా కూడా బావే ఉన్నాడు, అప్పుడు మరి ఏం చేస్తావు నువ్వు అని వినగానే ఇక శివనారాయణ, ఏంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మేమందరం చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? చూడు జ్యోత్స్న, నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాం, గుర్తుపెట్టుకో.
ఈ నెల రోజుల్లో మేం చెప్పిన సంబంధానికి నువ్వు ఒప్పుకొని తలంచి పెళ్లి చేసుకుంటే ఈ అవదాస్తి నీదవుతుంది. లేదంటే దశరథ రాసిన వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం కార్తిక్కి దీపకి వెళ్తుంది. గుర్తుపెట్టుకో. నాకు తెలుసు తాత, మీ అందరూ దీపకి బావనే సపోర్ట్ చేస్తారు. నాకు బాగా తెలుసు. అందుకే నేను ఈ ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ బావని తప్ప ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా జోష్న అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. దాంతో సుమిత్ర అలా కంగారు పడిపోతూ ఆ జోష్న ఏమండి, జోష్నకేమైందండి అని వెనకాలనే ఇక దీప, బావా జోష్నకి నిజంగా ఏదైనా అయి ఉంటుందా? ఏమో మర్దలా, అవకాశం లేదుగా, అందుకే నాటకాలు ఆడుతున్నట్టుంది అని చెప్పేసి జోష్నని సోఫాలో పడుకోబెడతారు. ఇక దశరథ, కార్తీక్ డాక్టర్కి ఫోన్ చేయరా అని వెనకాలనే ఇక అప్పుడే డాక్టర్కి కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఇక పారిజాతం, ఏంట్రా మనోడా, మంచి ఫైర్లో జరుగుతున్న గొడవలో ఇది ఇలా కళ్ళు తిరిగి పడిందేంటి? ఇదంత ఈజీగా కళ్ళు తిరిగి పడదే. పారు, కాసేపు ఆగు, డాక్టర్ వస్తాడుగా. ఒకవేళ ఇది అబద్ధమైతే అత్త ఉతికి అరుస్తుంది అని వెనకాలనే, మనవడా మనం వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది, ఇక ఇది నీ జోలికి రాదు అని చెప్పేసి అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే ఇక డాక్టర్ ఇంటికైతే వస్తుంది. రాగానే అందరినీ పక్కకు జరగమని జోష్నని చెకప్ చేస్తూ ఇక జోష్నని కళ్ళు తెరవమని చెప్తుంది. ఇక వాటర్ తీసుకొచ్చి జోష్న ముఖం మీద చల్లి ఇక జోష్న కళ్ళు తెరువు అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ అయితే చేస్తుంది. దాంతో ఒక్కసారిగా జోష్న కళ్ళు తెరిచి, నాకేమైంది అని చెప్పేసి అంటుంది. ఏం లేదు, జస్ట్ నీకు కళ్ళు తిరిగి పడిపోయావు అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి డాక్టర్ అంటుంది. ఇక అప్పుడే సుమిత్ర, డాక్టర్ ఎటువంటి సమస్య లేదు కదా అని వెనకాలనే, అది మీతో పర్సనల్గా మాట్లాడాలి. సుమిత్ర మీరు పక్కకు వస్తారా అని వెనకాలనే, ఏమైంది డాక్టర్, ఎందుకు మీరు నన్ను పక్కకి రమ్మంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, మా ఇంటిలో ఉన్న వాళ్ళే, మీరేం చెప్పాలన్నా అందరి ముందు చెప్పండి, సమస్య ఏం లేదు కదా అని చెప్పేసి దశరథ అంటాడు. ఇక డాక్టర్, సరే మీరందరూ మీ వాళ్ళే అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, డాక్టర్ మీరేమంటున్నారు? నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, అలాంటప్పుడు తను ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? మీరు అబద్ధం చెప్తున్నారు. చూడండి సుమిత్ర, నేను చెప్పేది నిజం. కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించండి, డాక్టర్స్ కూడా ఇదే రిపోర్ట్ ఇస్తారు, తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కార్తిక్కి, దీపకి, పారిజాతానికి, దశరథ, శివనార అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప అయితే ఇది ప్రెగ్నెంట్ అవడం ఏంటి, ఎలా జరుగుంటుంది అని దీప ఒక టెన్షన్గా మొహం పెడుతుంది. ఇంతలోకి అప్పుడే సుమిత్ర, ఏంటి ఈ ఇంటి పరువుని తీయాలని చూస్తున్నావా? పెళ్ళి కాకుండా తల్లి అవడం ఏంటి? చెప్పవే, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? ఏం జరిగింది? ఏం తప్పు చేశావే? చెప్పవేంటి? మాట్లాడవే, నిన్నే మాట్లాడేది, చెప్పు అని వెనకాలనే ఇక శివనారాయణ అలాగే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. శివనారాయణ అయితే ఏడ్చేస్తూ, ఏంట్రా ఈ ఇంటికి ఏ దిష్టి తగిలింది? ఈ ఇంటి పరువు ఇలా పోయిందేంటి? ఎన్నో సంవత్సరాల నుంచో ఈ శివనారాయణ మీద ఒక్క మచ్చ కూడా లేదు. ఈరోజు నా మనవరాల వల్ల ఈ కుటుంబం పరువు మొత్తం పోతుంది, అర్థమైపోయింది అని చెప్పేసి శివనారాయణ ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక దశరథ, నాన్న ఏడవద్దు నాన్న, ఏం కాదు నాన్న, నేను అడిగి తెలుసుకుంటాను కదా నాన్న, మీరు బాధపడదు. జోష్న, ఏంటి ఇది ఆకతాయితనమా పిల్లతనం అనుకుంటున్నావా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏంటి ఇదంతా అని వెనకాలనే ఇక సుమిత్ర, ఏంటి బెల్లం కుట్టిన రాయిలా అలా నిలబడ్డావు? చెప్పవే, చెప్పు, ఇదంతా ఏంటి? నిజం చెప్పవే, అసలు ఏం జరుగుతుంది? నిజంగానే నీ కడుపులోని బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు, చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు అని సుమిత్ర జోష్నని కొడుతూ ఉంటే ఇక జోష్న ఏడుస్తూ, మమ్మీ నా కడుపులోనికి బిడ్డకి తండ్రి బావ అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప అయితే, నోరు బియ్యవే, మా బావ మీదే అబద్ధాలు చెప్తావా నిన్ను అని దీప చేయెత్తబోతూ ఉంటే ఇక కార్తీక్, దీప ఆగు అని వెనకాలనే, ఏంటి బావ ఆగేది? చూసావుగా అది ఎలా రెచ్చిపోతుందో, దాని కడుపులో బిడ్డకి తండ్రి నువ్వని చెప్తుంది, ఇది కావాలనే చేస్తుంది బావా, ముందు నుంచి దీనికి నీ మీద కన్ను, నేను ఎలా అయినా దక్కించుకోవాలని చూస్తుంది, కుదరకపోయేసరికి ఇలా నాటకాలు ఆడుతుంది, ఏ అర్థం కావట్లేదా బావా అని వెనకాలనే ఇక అప్పుడే పారిచేతం, కరెక్ట్గా చెప్పావు దీప, నిజమే, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? కార్తీక్ నీ కడుపులో బిడ్డకి తండ్రి అవడం ఏంటి? నాటకాలు ఆడకు, ఇదంతా అబద్ధం చెప్తుంది అని వెనకాలనే, గ్రాని నీకు ఈ మధ్య పిచ్చి పట్టింది, అందుకే దీప జపం చేస్తున్నావు, ఎదుటి వారి మాటని కూడా నమ్మలేకపోతున్నావు. మమ్మీ నేను చెప్తుంది నిజం మమ్మీ, నిజంగానే నేను చెప్తుంది నిజం మమ్మీ, నిజంగానే నా కడుపులో బిడ్డకి తండ్రి బావ అని అంటుకోలే. ఒక్కసారిగా కార్తీక్, స్టాప్ ఇట్ జోస్నా,
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ మాకు. ఏంటి నీ కడుపులో బిడ్డకి నేను తండ్రి ఏంటి? నాటకాలు ఆడుతున్నావా? దొరికిపోయేసరికి ఏం చెప్పాలో తెలియక ఇలా అబద్ధాలు చెప్తున్నావా? బావా, అంటే నీకు కూడా ఈ విషయం గుర్తులేదా? అలా మాట్లాడతావేంటి బావా అని వెనకాలనే ఇక దశరథ, స్టాప్ ఇట్ జోస్నా. కార్తిక్ ఎలాంటి వాడో ఇక్కడున్న అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పద్దు మమ్మీ. ఒక ఆడది తను ఇలా గర్భవతి అని తెలిసాక తను ఎవరో కూడా అందరి ముందు చెప్తుంది తప్ప అబద్ధం చెప్తుందా? చెప్పు మమ్మీ. ఇలాంటి పరిస్థితిలో నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు మమ్మీ? ప్లీజ్ మమ్మీ, నువ్వే నా మాటని నమ్ము మమ్మీ. నేను చెప్పేది నిజం మమ్మీ, నిజం. మీ అందరికీ నా మాట మీద నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే నేను ఇక్కడే చచ్చిపోతాను అని వెనకాలనే జోస్న, అవే మాటలే, ఎందుకలా మాట్లాడుతున్నావు? లేదు మమ్మీ, మీరెవరూ నా మాట నమ్మట్లేదు అని వెనకాలనే ఇక దీప, ఆపు. మా బావ మీద నువ్వు అబద్ధాలు చెప్తే నేను నమ్మను. బావని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు. నేను మాత్రం దీన్ని నమ్మను అని వెనకాలనే ఇక కార్తిక్ కూడా అవును అని అంటాడు. ఇంతలోకి ఇక జోస్న, నాకు తెలుసు బావా, దీపమెందు నీ పరువు పోతుందని, దీప నిన్ను ఒప్పుకోదని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ నీ మనసులో నా మీదే ఇష్టం ఉంది, నాకు తెలుసు బావా అని వెనకాలనే నోర్మై, ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని పారిజాతం అంటుంది. గ్రాని, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. కావాలంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఇక జ్యోత్స్న తన మొబైల్ ఓపెన్ చేసి కార్తిక్ తనని ఎత్తుకొని ఒక రూమ్లో పడుకోబెట్టినది అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది చూపించిన సుమిత్ర అలాగే దశరథ, శివనారాయణ అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. ఇక కార్తిక్ కూడా మధ్యలో అక్కడే బెడ్ మీద పడుకోపోతాడు. ఇక అది చూసిన సుమిత్ర, ఏంటిది అని అనగానే, మమ్మీ ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా? ఆ రోజు నేను బావకి నైట్ పార్టీలో లేట్ అయిందని కాల్ చేసి పిలిపించాను. అప్పుడు బావ నన్ను పికప్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేసి బావతో కూడా డ్రింక్ చేయించారు. అప్పుడు బావ నన్ను రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. అలాగే బావ కూడా అదే రూమ్లో ఉన్నాడు. కావాలంటే బావని అడగండి అని వెనకాలే ఇక కార్తిక్, అవును, ఆ రోజు జోష్న పీకల్లోతులు తాగింది. జోష్నని ఇంటికి తీసుకొస్తే మీ అందరూ జోష్నను చూసి బాధపడతారు, ముఖ్యంగా అత్త బాధపడుతుందని నేనే తన్ని రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టాను. కానీ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు అని వెనకాలని ఇక శివనారాయణ, ఆపరా నువ్వు, నా మనవరాల జీవితాన్ని నాశనం చేసింది కదా, ఇప్పుడు నాకేం తెలియదని నాటకాలు ఆడతావా అని వెనకాలనే, తాత నేను చెప్పేది విను అని వెనకాలనే ఇక చూసిన, బావా నువ్వు నా సొంతం అవ్వడం గ్యారెంటీ బావా. ఇప్పుడు చూడు, వీళ్ళే నా మెడలో నీతో తాళి కట్టిస్తారు అని అనుకుంటూ దీప వైపు చూసి నవ్వుతుంది. ఇక దీప, బావ మోసం చేయడు, బావ ఎప్పటికీ ఇలాంటి పని చేయడు, జోష్నే కావాలని నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, ఏంటి వీడు నిజంగా తప్పు చేశాడా? కార్తిక్ అలాంటి వాడు కాదు కదా అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, ఒరే కార్తిక్, ఎందుకురా నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు? దీపకి తాళి కట్టి దీప కడుపులో బిడ్డకి తండ్రి, ఇప్పుడు నా కూతురి కడుపులో బిడ్డకి తండ్రి, ఎందుకురా దాని జీవితాన్ని నాశనం చేసావు? చెప్పరా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, మమ్మీ ఈ విషయం మీకు నేను చెప్పలేకే బావని పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పాను. నేను చెప్పేది నిజం మమ్మీ, ఈ బిడ్డ బావది. ఇప్పుడు బావే నా మెడలో తాళి కట్టాలి, లేకపోతే నేను చచ్చిపోతాను మమ్మీ అని అంటుంది. ఒక్కసారిగా ఇక కార్తీక్, ఇప్పుడు నేనేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. దీప నా గురించి ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. అనవసరంగా నేను ఆ రోజు జరిగింది దీపతో చెప్పుంటే సరిపోయేదేమో, ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, ఏంటమ్మా ఇంకా చూస్తున్నారు? తప్పు చేసిన వీడికి శిక్ష పడాల్సింది, వీడితో తాళి కట్టించుకోవడం ఏంటి? ఇప్పుడే పోలీసులు పిలిపించి వీడిని అరెస్ట్ చేస్తాను అని వెనకాలనే ఇక దీప, తాతయ్య గారు దయచేసి బావని పోలీసులకి అప్పగించద్దు, బావ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు, ఏదో పొరపాటు జరుగుంటుంది, నా మాట వినండి అని వెనకాలనే దశరథ కూడా అవును నాన్న అని వెనకాలనే, దశరథ నీ కూతురు ఇక్కడ పెళ్లి కాకుండా తల్లయింది, దానికి కారణం నీ మేనల్లని తెలిసి కూడా ఇంకా నువ్వు ఇలా మౌనంగా ఎలా ఉంటున్నావురా? ఇంకా నువ్వు వీడిని ఎలా సపోర్ట్ చేస్తున్నావు? వీడిని వదలకూడదు అని వెనకాలనే ఇక సుమిత్ర, మావయ్య గారు ఇప్పుడు కార్తీక్ని అరెస్ట్ చేస్తే జోష్న గురించి నిజం బయటపడుతుంది, అప్పుడు దీన్ని తప్పుగా మాట్లాడుకుంటారు, దయచేసి అలా చేయొద్దు మావయ్య గారు అని వెనకాలనే, దీనికి పరిష్కారం ఒక్కటే, నా కూతురి మెడలో వీడి తాళి కట్టాల్సిందే, నా కూతురికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. దీపా, ఒక అమ్మాయికి నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా?
చెప్పు అని వెనకాలనే ఇక దీప ఏం మాట్లాడకుండా అమ్మా అది చెప్పు దీప ఆడదానిగా అడుగుతున్నాను అని వెనకాలనే ఇక దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఒరే కార్తీక్, ఈ అవత బతుకుండాలి అంటే నువ్వు నా కూతురి మెడలో తాళి కట్టాలి. తాళి కడతావా లేదా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కార్తీక్ అత్త నేను చెప్పేది విను అని అంటూ ఉంటే నువ్వేమీ మాట్లాడద్దు, ఇప్పుడే నువ్వు నా కూతురి మెడలో తాళి కట్టరా అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే అక్కడికి కారుణ్య వస్తాడు. హలో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, కాకపోతే మీ అందరికీ ఒక విషయం నేను ఇన్ఫామ్ చేయాలి అని వెనకాలనే నువ్వెవరు అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఇక జ్యోత్స్న కూడా ఆశ్చర్యంగా నువ్వెవరు అని వెనకాలనే నేను కారుణ్య, మీ అందరితో ఒక విషయం చెప్పాలి, ఇప్పుడే ఈ విషయం నాకు తెలిసింది, అందుకే చెప్దామని ఇంకా అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ ఎవరు నువ్వు అని వెనకాలని ఇప్పుడు మీరు ఎవరైతే అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారో దానికి కారణం అతను కాదు నేను అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న దిమ్మ తిరిగిపోయినంత పని అవుతుంది. అలాగే అందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటే ఇక సుమిత్ర ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చూడండి జ్యోత్స్న తన పేరు జ్యోత్స్న అని కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు, ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. యాక్చువల్లీ ఆ రోజు పార్టీలో తనున్న హోటల్ రూమ్లో తనకి ఇలా జరగడానికి కారణం నేను, ఈ విషయం మీకు ఇక్కడ చెప్దామనే వచ్చాను అని వెనకాలనే జ్యోత్స్న అబద్ధాలు చెప్తున్నావు, ఎవరు నువ్వు, నిన్న గిఫ్ట్ షాప్లో కనిపించావు, నీతో చిన్న ఇష్యూ అయిందని డైరెక్ట్గా ఇంటికి వచ్చి మా మాటలన్నీ విని అబద్ధం చెప్తున్నావు కదా. చూడండి మీలాంటి అమ్మాయితో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నిన్న మిమ్మల్ని చూసినప్పుడే మీ గురించి నాకు తెలిస్తే ఖచ్చితంగా నిజం చెప్పేవాడిని, కానీ అది మీరే అన్న విషయం నాకు కన్ఫర్మ్ కాలేదు, అందుకే నేను నిన్న మీతో నిజం చెప్పలేదు, ఈరోజు కన్ఫర్మ్ చేసుకొని మీ ఇక్కడికి వచ్చాను. అవును, యాక్చువల్లీ ఆ రోజు ఆ రూమ్లో ఉన్నది నేను, కార్తీక్ కాదు అని చెప్పేసి అనగానే దానికి సాక్ష్యం ఏంటి అని అంటూ ఉంటే వెంటనే కారుణ్య తన మొబైల్లో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అంటే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను అని చెప్పేసి అంటాడు. ఇక సుమిత్రాసి దశరథ శివనారాయణకి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్ అర్థమైంది కదా, ఆ రోజు జ్యోత్స్న నా రూమ్లో పడుకోబెట్టి నేను పక్క రూమ్ తీసుకుందామని బయటకు వచ్చాను, కానీ రూమ్ దొరకకపోయేసరికి ఆ రోజంతా నేను సోఫాలోనే పడుకున్నాను అని వెనకాలనే కార్తీక్ చెప్పింది నిజమే. కార్తీక్ ఆ రోజు సోఫాలోనే ఉన్నాడు, కావాలంటే ఆ రోజు ఆ వీడియోలో ఉన్న కార్తీక్ వీడియో కూడా ఇదిగోండి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆ రోజు నేను ఆ అమ్మాయి విషయంలో తప్పు చేశారని తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఎవరా అని నేను తన కోసం వెతుకుతూ ఉంటే ఈరోజే నాకు తనే అన్న విషయం తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇష్యూ విన్నాక క్లారిటీ వచ్చింది, తన కడుపులో బిడ్డకి తండ్రి నేనే, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించండి, కన్ఫర్మ్ అయ్యాక నేను జ్యోత్స్న మెడలో తాళి కడతాను అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న వీడేంటి నా ప్లాన్ అంతా నాశనం చేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ఇక టెస్ట్ ఏంటి బ్రో, నువ్వే మా జ్యోత్స్నకి భర్తవని అర్థమైపోతుంది కదా అత్త, ఇప్పుడు వరకు జ్యోత్స్నకు అన్యాయం జరుగుతుందన్నావు కదా, నీ కూతురికి ఏ అన్యాయం జరగదు, ఇదిగో నీ అల్లుడు వచ్చాడు అని వెనకాలనే శివనారాయణ ఒరే కార్తీక్ తప్పుగా నిన్ను అనుకున్నానురా తాత, నీలాంటి పరిస్థితిలో ఉన్న ఏ తాతైనా ఇలాగే రియాక్ట్ అవుతాడు, నేను దానికి ఏమీ ఫీల్ అవ్వట్లేదు, జ్యోత్స్నకి నిజం తెలిసింది, ఇక ఏమీ పర్వాలేదు, దీపా వెళ్ళు పూజ గదిలో ఉన్న పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి తీసుకురా, జ్యోత్స్న పెళ్ళి ఇక్కడే జరిపించేద్దాం అని వెనకాలనే ఇక అప్పుడే జ్యోత్స్న అప్పుడే ఎందుకు బావా, అయినా ముహూర్తాలు అవి ఉంటాయి కదా, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు నాకు పెళ్ళి ఏమీ వద్దు, కావాలంటే అప్పుడు గ్యారంటీగా రిసెప్షన్ చేసుకుందాంలే పెద్ద మేడం, ఇప్పుడు ముందు పెళ్ళి కానిచ్చే, ఎలాగో ఈరోజు మంచి రోజే ఏం పారు, అవునవును అని అంటూ ఉంటే ఇక కార్తీక్ పసుపు తాడు తీసుకొచ్చి కారుణ్యకి ఇస్తాడు. ఇక కారుణ్య జ్యోత్స్న మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.